హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరగా చేస్తున్నాం. ఈరోజు 28 ఆగస్టు ఈవినింగ్ అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం. ఖైరతాబాద్ గణేష్ దగ్గర వస్తే పెయింటింగ్ అనేది అప్డేట్ చూపిస్తాను. చూడండి, మనకు పైనంగా చూసుకున్నట్లయితే వినాయకుని పై భాగాన్ని వచ్చి నాగదేవతలకు మన పెయింటింగ్ లైవ్లో వేస్తున్నారు అన్నట్టు. మనకు చూసుకున్నట్లయితే సప్తముఖ దేవతలకు ఉన్నాయి కదా, 7 తలాల దేవతలకు కూడా మనకు పెయింటింగ్ అనేసి లైవ్లో వేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనకు వినాయకునికి పై భాగం నుంచి కింద వరకు అయితే వినాయకుని బొజ్జ వరకు అయితే మనకు పైన పెయింటింగ్ వేసారు. వినాయకుని బొజ్జ నుంచి పంచ వరకు పాదాల వరకు అయితే మనకు వైట్ పెయింట్ వేసారు. ఇక్కడ కిందంగా చూడండి, అక్కడక్కడ మనకు కలర్స్ పెట్టారు. ఇక్కడ అయోధ్య బాలరాముని కూడా మనకు లైట్గా పెయింటింగ్ వేసారు. మనకి ఇక్కడ రావుకేతులకు అయితే దేవతల నగాలకు వచ్చేసి పెయింట్ వేసారు. వినాయకుని గద కూడా మనకు పెయింటింగ్ వేసారు. పంచ కూడా మనం చూసుకున్నట్లయితే పెయింటింగ్ వేసారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి శివపార్వతుల కళ్యాణ మండపంలో లైవ్లో పెయింటర్స్ వేస్తారు. ఇప్పుడే ఇందాకనే అంటే ఫస్ట్ వేసిన కోటింగ్ పైన వేసారు. మీకు చూపిస్తాను దగ్గర నుంచి చూడండి. వినాయకుని పైనుంచి వేస్తే కింద పాదాల వరకు అయితే పెయింటింగ్ అనేసి ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తున్నాయి. వినాయకుని పంచ వరకు వినాయకునికి లడ్డు ఉంది కదా, లడ్డు పక్కన వచ్చేసి మనకు పెయింటర్స్ ఇప్పుడు చిన్నటి ఒక గద ఉంది, గదకు పెయింటింగ్ వేసిండ్రు. పెయింటింగ్ వేసేసి మళ్ళీ వినాయకుని యొక్క వచ్చి సప్తముఖ దేవతల చేతులున్నాయో ఆ దేవతలకు మనకి పెయింటింగ్ అని వేస్తారు. ఇక్కడ రక్షాబంధన్ రోజు రాఖీ కట్టిరు పెద్ద వినాయకుని దగ్గర వచ్చేసి. వినాయకునికి చేతుల అటువైపున ఇటువైపున అయితే మనకు పెయింటర్స్ వేస్తూనే ఉంటారు. వైట్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనకు కలర్స్ అనేసి ఇవాళ స్టార్ట్ పైన వినాయకునికి వచ్చేసి పైన చేస్తున్నారు. వినాయక చవితి దగ్గర రావడంతో మనకు వచ్చేసి వినాయకుని దగ్గర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫస్ట్గా చేస్తే ఇట్లా మనకి ఇక్కడ చిత్రపటంలో అయితే ఏ విధంగా ఉండో వినాయకుడు మనకు పూర్తిగా అదే విధంగా దర్శనమిస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది కదా, ఈ సంవత్సరానికి మనకు వినాయకుడిని పెట్టబట్టి 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 70 years అని ఇక్కడ రాశాను. ఈ సంవత్సరం వచ్చేసి వినాయకుని మనకు ఎత్తు చూసుకున్నట్లయితే 70 సంవత్సరాలు ఉంది. ఇక్కడ మన పేరు వచ్చేసి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అనేసి ఈ సంవత్సరం పేరు పెట్టారు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే వినాయకునికి వచ్చేసి 7 తలాలు ఉన్నాయి. ఇందాక చూపించాను కదా మీకు, ఒక్కొక్క తలకు ఒక్కొక్క దేవతల రకం ఉంది. ఆ దేవతకు సంబంధించిన ఒక ఆయుధం ఇక్కడ చూపిస్తుండు. మనకు 7 తలాల వినాయకుడు మనకు ఈ సంవత్సరం దర్శనం ఇస్తుండు. ఇక్కడ మనం కిందంగా చూసుకుంటే అయోధ్యలో ఏ విధంగా ఉండో మనకు బాలరాముడు, ఆ రాముని యొక్క విగ్రహం అయోధ్య బాలరాముని ఇక్కడ దర్శనమిస్తాడు. గద ఇక్కడ వినాయకుని వాహనం వచ్చే శిలక. మనకు వినాయకునికి ఎడమవైపున వచ్చేసి రావుకేతు 2 దేవతలు ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది వినాయకునికి ఎడమ వైపున. ఇక్కడ గణేష్ కమిటీ వారికి మనకి బుక్స్ చందర్లగిన డొనేషన్ చేసిన తర్వాత గణేష్ కమిటీ తరపు నుంచి వారికి బుక్స్ కూడా అందించడం. వినాయకునికి కుడివైపున వచ్చేసి నేను చూపించాను శ్రీనివాస కళ్యాణ మండపంలో వచ్చేసి మనకు విగ్రహాలకు పెయింటింగ్ వేస్తారు. ఇక్కడ కిందగా చూసుకున్నట్లయితే మనకి అమ్మవారికి ఒక చీరకి రెడ్ కలర్ పెయింట్ చేసారు. ఫస్ట్ వాటి మళ్ళీ ఇంకా క్లారిటీ ఫస్ట్ వేసింది కాకుండా మనకి ఇంకా వాటిపైన నుంచి డబుల్ పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి చూసుకున్నట్లయితే అమ్మవారి చేతిలో వచ్చేసి దండ కూడా వేయడం జరిగింది. అమ్మవారికి మనకి ఇంతకుముందు వీడియోస్లో వచ్చేసి తలకు వచ్చేసి వెంట్రుకలకు పెయింట్ వేయలేకుండా ఇప్పుడు వచ్చేసి వెంట్రుకలకి మనకు పూర్తిగా అయిపోయింది. అమ్మవారి తలపైన యొక్క కిరీటానికి కూడా మనకి పెయింట్ వేయడం జరిగింది. ఎల్లో కలర్ చేసిన తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ గోల్డ్ కలర్ వేస్తారు. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి ఎల్లో కలర్లో వేసారు కదా, ఆ పెయింట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి గోల్డ్ కలర్ వేస్తారు. నగాలకు బంగారం కలర్. మన శివపార్వతుల శ్రీనివాస కళ్యాణ మండపానికి విచ్చేసిన దేవతలు వచ్చేసి నారదముని, శంకరుడు, బ్రహ్మదేవుడు,
కళ్యాణ మండపానికి దేవతలు కూడా విచ్చేసారు. మనకు బ్యాక్గ్రౌండ్లో వెనకాల వచ్చేసి ఈ ఇటు చూసుకున్నట్లయితే దేవతలు మన చేతుల్లో వచ్చేసి పళ్ళు. ఇక్కడ సరస్వతి దేవత కూడా వచ్చింది పెళ్ళికి. మన పెళ్ళిలో అయితే ఏదైతే కళ్యాణ మండపంలో తోరణాలు ఏ విధంగా కడతామో అదేవిధంగా మనకు ఇక్కడ పెళ్ళిలో డిజైన్స్ అంటే పూర్తిగా చేస్తారు. పైన చూసుకున్నట్లయితే మనకు గోల్డ్ కలర్స్ వేయడం జరుగుతుంది. విగ్రహాలకి ఇక్కడ పంచకు పెయింటింగ్ వేస్తారు. తలపైన ఒకరేస్తారు, కిరీటానికి ఒకరేస్తారు. దేవతల యొక్క నగాలకి వచ్చేసి మనకు పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ గణేశునికి వచ్చేసి కుడివైపున వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది కదా. గణేశునికి వచ్చేసి ముందు మనకు అయోధ్యలో ఏ విధంగా అయితే ఉందో బాలరాముడు, అదేవిధంగా మనకి ఇక్కడ అయోధ్య బాలరాముడు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కమాన్ ఉందిగా, రాముని యొక్క కమానికి వచ్చేసి వేరే వేరే దేవతలు మన కిందంగా చూసుకుని ఆంజనేయ స్వామి మనకు ఒక్కొక్క రకమైన దేవతలు ఇక్కడ వచ్చి మనకు దర్శనం ఇస్తాడు. రామునికి వచ్చేసి మనకు కింద నుంచి పై వరకు చూసుకున్నట్లయితే పైన వచ్చేసి రామునికి గోల్డ్ కలర్ వస్తుంది అన్నట్లు పైన శిఖరానికి రాముని వాహనము విల్లు. వినాయకుని యొక్క పాదాలకు వచ్చేసి మనకి ఈరోజు వచ్చేసి పెయింట్ అనేది వేయడం స్టార్ట్ చేసారు. పైన అయితే వైట్ పెయింట్ వచ్చేసి గోల్డ్ కలర్ కూడా వేసారు. కింద నుంచి మనము పై వరకు చూసుకున్నట్లయితే వినాయకునికి వేసి పంచ వరకు అయితే మనకి ఈ నగలకు ఏ విధంగా వేస్తారో అది మనకు ఆరెంజ్ కలర్లో వేసారు. ఆ తర్వాత గోల్డ్ కలర్ ఇంతకు చూపించిన వీడియోలో ఇంతకుముందు శ్రీనివాస కళ్యాణ మండపంలో వేస్తారు కదా, సేమ్ అదే విధంగా వేస్తారు. మనకు వచ్చేసి ఇక్కడ వినాయకుని వాహనం ఎలుక వచ్చేసి మనకి వినాయకుని ముందు మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాహుకేతు ఇందాక చూపించిన వినాయకునికి వచ్చేసి ఎడమ వైపున వచ్చేసి మనకు రాహుకేతు రెండు దేవతలు ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. వినాయకునికి వచ్చేసి ఎడమ వైపున రాహుకేతు వచ్చేసి మనకి ఇక్కడ రెండు దేవతలు ఉన్నాయి. ఈ దేవతలకు వెనుకల చూసుకున్నట్లయితే మనకు పర్వతాలు ఉన్నాయి, కొండలు. వినాయకునికి వచ్చేసి పెద్ద గజగద ఉంది కదా, ఇక్కడ గజగద కూడా మనకు పెయింటింగ్ అనేసి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మనకి అక్కడ చూసుకుంటే వినాయకుని యొక్క వినాయకుని పంచ పైన చూసుకుని కళాకారులు పెయింటర్స్ చేస్తారు. సప్తముఖ దేవతలు ఉన్నాయి కదా, ఆ దేవతల యొక్క చేతులకి మనకు పెయింటింగ్ అని చేస్తారు. అయోధ్య రాముడు ప్లస్ ఇక్కడ వినాయకుడు, రాహుకేతు దేవతలు. వినాయకునికి వచ్చేసి ఎడమ వైపున వచ్చేసి మనకు శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ శివపార్వతుల కళ్యాణ మండపంలో చూసుకున్నట్లయితే మనకు అమ్మవారికి పూర్తిగా పెయింటింగ్ అనేది అయిపోయింది. ఓన్లీ కళ్ళకి మాత్రం మిగిలింది, మొహానికి ప్లస్ వెంట్రుకలకు కూడా అయిపోయింది. మనకి అమ్మవారి శారీకి కూడా ఇందాకనే వేసారు. శివునికి కూడా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పంచ కూడా వేసారు, గ్రీన్ కలరు. శివునికి వచ్చేసి పులితో కూడిన చర్మం ఉందిగా, ఈ చర్మానికి కూడా అయిపోయింది. రుద్రాక్షమాల, మెడలో పాము, జంగెముగు. ఈ దేవతలు శివపార్వతుల కళ్యాణానికి విచ్చేసిన దేవతలు వచ్చేసి మనకు వెనకాల ఉండరు. మన కళ్యాణ మండపంలో ఏ విధంగా అయితే డిజైన్ చేస్తామో అదేవిధంగా మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు దేవతలు ఉండరు. ప్లస్ కళ్యాణ మండపంలో మన పందిరి వేస్తారు కదా, సేమ్ అదేవిధంగా చేసి దేవతల యొక్క పెళ్ళికి విచ్చేసినట్ల దేవతలు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే నారదేవుడు, బ్రహ్మదేవుడు, శివపార్వతుల కళ్యాణానికి వేసారు. ఇక్కడ వచ్చేసి మనకు కిందంగా వేస్తారు పెయింట్ హౌస్.